నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణి కార్మికుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని, పోలీసుల నిర్బంధాలు కార్మిక శక్తిని అడ్డుకోలేవని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ శనివారం విఠల్ నగర్ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి జీఎం కార్యాలయం వరకు పాదయాత్రకు పిలుపునిచ్చినప్పటికీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించి పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకోగా కౌశిక్ హరిని గృహ నిర్బంధంలో ఉంచారు. అనంతరం ధర్నాకు అనుమతి ఇవ్వడంతో కౌశిక్ హరి నేతృత్వంలో వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. మెడికల్ బోర్డు నిర్వహణలో లోపాలు, మారుపేర్లు, విజిలెన్స్కు సంబంధించిన పెండింగ్ కేసులు ఇంకా పరిష్కారం కాకపోవడం ఆందోళనకరమన్నారు. మారుపేర్ల కార్మికుల పిల్లలకు, మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే ఉద్యమాలను పోలీసులు అడ్డుకోవడం సరికాదని, అరెస్టు చేసిన నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకురాలు కౌశిక్ లత, కార్పొరేటర్లు నిమ్మరాజుల రజని రవి, మాజీ కార్పొరేటర్లు కాల్వ శ్రీనివాస్, జనగామ కవిత సరోజిని, నాయకులు మందల కిషన్ రెడ్డి, పెంచకల రమ్య యాదవ్, పొన్నం రాజమణి, బసవరాజు గంగరాజు, ఎంచర్ల మహేష్, బత్తిని సతీష్, టీబీ జీకేఎస్ నాయకులు బొడ్డు రమేష్, పర్లపల్లి అభిషేక్, చిక్కుడు శేఖర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుండకాయ లాంటి సింగరేణి ప్రాంతంలో సింగరేణి కార్మికులు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి కృతజ్ఞతగా మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు వీళ్ళందరికీ కూడా మెడికల్ బోర్డు పెట్టి వారసత్వ ఉద్యోగాలు 10 ఏళ్ల కాలంలో 18,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ మళ్ళొకసారి బయట సామాన్య ప్రజలను, రైతులను, మహిళలను మోసం చేసిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులందరినీ కూడా మాయమాటలు చెప్పి మోసం చేసి, గతంలో ఏదైతే నెలకు 2 మెడికల్ బోర్డులు కూర్చోపెట్టి కార్మికులను ఈఆర్ఎస్ పెట్టించి మన మెడికల్ అన్ఫిట్ చేసి వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండే. అట్లాంటిది ఇవాళ గత 15 నెలలుగా మెడికల్ బోర్డు అనేది లేకుండా వాళ్ళు వచ్చిన కాడికి వెళ్ళి ఏ ఒక్క కార్మికుని పిల్లలకు కూడా మెడికల్ బోర్డు ద్వారా ఉద్యోగాలు వస్తలేదు. ఇది చాలా శోచనీయం. సింగరేణికి ఉన్నటువంటి కార్మికులను కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ టీబీజీ కేసు ఆధ్వర్యంలో మేము వాళ్ళకు మెడికల్ బోర్డు పునరుద్ధరించాలని, మరియు అదేవిధంగా మారుపేర్ల సమస్య పరిష్కరించాలని, విజిలెన్స్ కేసులు పరిష్కరించాలని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఇదన్నీ కూడా సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచి, మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడల్ వంచి ఈ ముఖ్యమంత్రికి బుద్ధి వచ్చే విధంగా, ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు పోటీ చేసి గెలిచిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలకు బుద్ధి వచ్చే విధంగా సింగరేణి కార్మికులను కలుసుకొని ఇక్కడ రైతులను, యువకులను అందరినీ తీసుకొని మేము పోరాటం చేసి తప్పకుండా మెడికల్ బోర్డు వచ్చే విధంగా పార్టీ పనిచేస్తుంది. అదేవిధంగా ఈ మారుపేర్ల సమస్య పరిష్కరించడం కానీ, కాంట్రాక్ట్ లేబర్ల సమస్య సింగరేణి కార్మికులది కానీ ఇవన్నిటి మీద మా పోరాటం ఉంటుందని, ఇవాళ ఎంత అరెస్టులు చేసి నిర్బంధం చేసినా కానీ ఒక తెలంగాణ సాధన అప్పుడు జరిగినటువంటి పోరాటంలాగా ఎంతమందిని అరెస్ట్ చేసి నిర్బంధం పెట్టినా ఇక్కడ 400-500 మంది బీఆర్ఎస్ సైనికులు, కార్మికులు, రిటైర్డ్ కార్మికుల పిల్లలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ధర్నాను విజయవంతం చేశారు. దీన్ని బట్టే ప్రజలకు ఇది ఎంత ఆకాంక్ష ఉన్నది, కోరిక ఉన్నది, దీన్ని బలీయమైందో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు గ్రహించి వారికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.